మహారాష్ట్ర పోలీస్ డెకాయ్ ఆపరేషన్ తో తెలంగాణలోని ఫార్మా కంపెనీలపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. వారం క్రితం ముంబైలో ఆపరేషన్ చేపట్టిన తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ను ఛేదించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు సహా 24 మందిని అదుపులోకి తీసుకుంది. గతంలో పూణేలో 3 డ్రగ్స్ ఫ్యాక్టరీలను ఈగల్ టీం సీజ్ చేసింది. ఇక డ్రగ్స్ విక్రయ డబ్బును ముంబై మీదుగా నైజీరియాకు తరలిస్తున్నట్టు గుర్తించిన ఈగల్ టీం తెలంగాణలో ఎవరికి విక్రయించారని ఆరా తీస్తోంది. ఇక మరింత సమాచారం ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. చర్లపల్లి పారిశ్రామిక వాడలో సాధారణ కెమికల్ యూనిట్ల మాదిరిగానే అదొక కెమికల్ యూనిట్. ఆ కెమికల్ యూనిట్లో అంతా రసాయనాలు తయారవుతాయని భావించారు. కానీ ముంబై పోలీసులు రైడ్ చేసేదాకా ఆ కెమికల్ యూనిట్లో తయారవుతుంది మత్తు పదార్థాలు అని ఎవ్వరికీ తెలియదు. ముంబై పోలీసులు వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో రైడ్ చేసి సుమారుగా 5.5 కిలోల మెఫెడ్రిన్ డ్రగ్ తో పాటు డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ముడి సరుకులను సీజ్ చేశారు. సుమారుగా 2 లారీల్లో ఈ ముడి సరుకు సంబంధించినటువంటి డ్రమ్లను మహారాష్ట్రకు తరలించారు. అయితే ఎంతకాలంగా ఈ డ్రగ్ డెన్ కొనసాగుతుంది? మెఫెడ్రిన్ డ్రగ్ ఎవరు తయారు చేస్తున్నారు? ఇక్కడ తయారైనటువంటి మెఫెడ్రిన్ డ్రగ్ ను ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారు? అంశాల గురించి ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ముంబై పోలీసులకు హైదరాబాద్ లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ తయారవుతున్నాయి, అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి అనే విషయం ఎలా తెలిసిందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆగస్టు 8వ తేదీన ఫాతిమా అనేటటువంటి బంగ్లాదేశ్ యువతిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారుగా 100 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు ఈ మెఫెడ్రిన్ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారు అనే అంశాల గురించి ఆ బంగ్లాదేశ్ యువతిని ఆరా తీసినప్పుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఓలోటి శ్రీనివాస్ విజయ్ అనే వ్యక్తి తనకు డ్రగ్స్ సప్లై చేసినట్టు ఆ యువతి పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. దీంతో శ్రీనివాస్ విజయ్ కి సంబంధించినటువంటి అంశాలపై ఆరా తీసినటువంటి ముంబై పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూసాయి. ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేసుకుని ఒక యూనిట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ తయారు చేస్తుందనంటూ కూడా ముంబై పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. దీంతో ఎలాగైనా సరే ఆ రైడ్స్ చేసి అనంతరం ఆ ల్యాబ్ లో జరుగుతున్నటువంటి తతంగాన్ని మొత్తం బయట పెట్టాలంటూ కూడా ముంబై పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. తాజాగా రైడ్స్ నిర్వహించి సుమారుగా మెఫెడ్రిన్ డ్రగ్ 5.5 కిలోల డ్రగ్ తో పాటు మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి వివిధ రకాల రసాయనాలను ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 100 డ్రమ్స్ ను కూడా ఇటు ముంబై పోలీసులు సీజ్ చేశారు. ఆ డ్రమ్లలో అప్పటికే కెమికల్ డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి కెమికల్ కాబట్టి ఆ కెమికల్ అంతా ఒక్కచోటే ఉండడం, ఆ కెమికల్ ద్వారా కిలోల కొద్దీ మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కెమికల్ అంతటినీ కూడా సీజ్ చేసి ఆ తర్వాత మెఫెడ్రిన్ డ్రగ్ ను కూడా సీజ్ చేసి మహారాష్ట్రకు తరలించారు. పక్కా సమాచారం మేరకు సెప్టెంబర్ 6వ తేదీన ముంబై పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై రైడ్స్ నిర్వహించారు. ముంబై నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ల్యాబ్ లోపలి పరిసరాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా కెమికల్ డ్రమ్ములు పెద్ద ఎత్తున ల్యాబ్ లోపల కనిపించాయి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ కెమికల్ డ్రమ్ముల్లోనే వివిధ రకాల రసాయనాలను ఈ పారిశ్రామిక యూనిట్కు తీసుకొచ్చి ఇక్కడే డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఎథిల్ అసిటేట్, ఎసిటోన్ అనేటటువంటి డ్రగ్ అనే రసాయనాలతో పాటు మిథైలిన్ ట్రైక్లోరైడ్ అనేటటువంటి రసాయనాలను కూడా ఇటు ముంబై పోలీసులు గుర్తించారు. వాస్తవానికి ఇవన్నీ కూడా బయట సాధారణంగా మార్కెట్లో దొరికేవే, కానీ ఒకే చోట ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నేరం, క్రైమ్ కిందకు వస్తుంది. సో ఇదే నేపథ్యంలో మిథైల్ డైక్లోరైడ్తో పాటు ఎథిల్ అసిటేట్, ఎసిటోన్ను సంబంధించినటువంటి రసాయనాలను డ్రమ్ముల్లో నిల్వ ఉంచినటువంటి సందర్భంలో ముంబై పోలీసులు వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. ప్రధానంగా ఈ డ్రగ్స్ తయారీలో ఈ కెమికల్స్ చాలా కీలకంగా అంటూ కూడా చెప్పుకోవచ్చు. మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి ఈ కెమికల్స్ ను పలు రకాలుగా ప్రాసెస్ చేసి అనంతరం మెఫెడ్రిన్ డ్రగ్ ను తయారు చేయడం కూడాను జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎసిటోన్ అనేటటువంటి రసాయనాన్ని నెయిల్ పాలిష్ రిమూవర్ గాను ఆ తర్వాత సాల్వెంట్ గాను ఉపయోగిస్తారు. ఇదే కాకుండా ఎథిల్ అసిటేట్ అనేటటువంటి రసాయనాన్ని కూడా ఈ పెయింట్లలో సాల్వెంట్ గా ఉపయోగిస్తారు. అనంతరం ఆహార పరిశ్రమలో ఫ్లేవరింగ్ ఏజెంట్ గా కూడా ఈ ఎథిల్ అసిటేట్ ను వినియోగిస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా ఈ మిగతా ఈ మొత్తం ఈ రసాయనాలన్నింటినీ కూడా పలు దఫాలుగా ప్రాసెస్ చేస్తే అందులో నుంచి మెఫెడ్రిన్ డ్రగ్ బయటకు వస్తుంది. సో అప్పటికే ముంబై పోలీసులు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో డ్రగ్స్ తయారు చేసినటువంటి సందర్భంలోనే మొత్తం
అప్పటికే తయారు చేసి నిల్వ ఉంచినటువంటి 5.5 కేజీల మెఫెడ్రిన్ డ్రగ్ తో పాటు ఈ కెమికల్ డబ్బాలను కూడా పరిశీలించి వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. అనంతరం ఇక్కడే ఉండేటటువంటి ల్యాబ్ అసిస్టెంట్ అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ తర్వాత విజయ్ శ్రీనివాస్ ఓలేటిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో సుమారుగా 12 మందిని ఇప్పటికే ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి మహారాష్ట్రకు తరలించడం కూడా జరిగింది. అయితే ఆ విజయ్ శ్రీనివాస్ ఓలేటి ఇందులో చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తనకు ఎవరైనా మెఫెడ్రిన్ కావాలి అంటూ ఆర్డర్స్ ఇస్తే మాత్రం ఆ వెంటనే తన వద్ద ఉండేటటువంటి కెమికల్స్ ఆధారంగా ఆ మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేసి అనంతరం వారికి ఎగుమతి చేయడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగానే శ్రీనివాస్కు అత్యంత నమ్మకమైనటువంటి ఒక ల్యాబ్ అసిస్టెంట్ కూడా ఇక్కడ నియమించుకుని అతని ద్వారానే మొత్తం ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ల్యాబ్ లోపల పరికరాలను కూడా ఒకసారి మనం చూడొచ్చు. ప్రధానంగా ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ని వివిధ రూపాల్లో ప్రాసెస్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఎక్విప్మెంట్స్ ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రజెంట్ ప్రొడక్షన్ లేదు. మరోవైపు ముంబై పోలీసులు ఇప్పటికే ఈ పరిశ్రమకు తాళం వేసినటువంటి సందర్భం. ఎక్కడ చూసినా కూడా డ్రమ్ములే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కెమికల్కి సంబంధించినటువంటి డ్రమ్ములే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా ఖాళీ డ్రమ్ములు. అప్పటికే సుమారుగా 2 లారీలు పట్టేంత కెమికల్ డ్రమ్ములు ఈ ల్యాబ్లో ఉండడంతో వాటన్నిటిని కూడా సీజ్ చేసి ముంబై పోలీసులు ఇక్కడ నుంచి తరలించడం కూడా జరిగింది. ప్రధానంగా బయట మెఫెడ్రిన్ డ్రగ్కు చాలా డిమాండ్ ఉంది. వాస్తవానికి ఈ మెఫెడ్రిన్ను పార్టీ డ్రగ్గా కూడా యువత వాడుతూ ఉంటుంది. ఈ డ్రగ్ సేవించడం ద్వారా అప్పటికప్పుడు యువతలో ఎక్సైట్మెంట్ రావడంతో పాటు అనంతరం హుషారు ఇదంతా కూడా వస్తూ ఉంటుంది. సో అదే సమయంలో ఇటు మ్యూజిక్ కావచ్చు లేకపోతే ఇలాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఎక్కడ లేని ఎనర్జీ కూడా ఆ డ్రగ్ వల్ల వస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత పరిణామాలు కూడా అంతే దారుణంగా ఉంటాయంటూ వైద్యులు ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఈ తయారు చేసినటువంటి ఈ మెఫెడ్రిన్ డ్రగ్ అంతటినీ కూడాను ప్రత్యేకంగా బస్సుల ద్వారా ముంబైకి తరలించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రత్యేకంగా కొన్ని ట్రావెల్ ఏజెంట్ల సహాయంతో ఆ మెఫెడ్రిన్ డ్రగ్ను వివిధ రూపాల్లో ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా లోపల డ్రగ్ ఉంచి ఆ తర్వాత పైకి ఎవరికి అనుమానం రాకుండా ఆ డ్రగ్ అంతటిని కూడా బస్సుల్లో ముంబైకి తరలించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో విజయ్ శ్రీనివాస్ ఓలేటితో పాటు ఆ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్తో పాటు మిగతా 12 మందిని కూడా ముంబై పోలీసులు మహారాష్ట్రకు తరలించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ యజమాని విజయ్ శ్రీనివాస్ ఓలేటి చాలా కాలంగా ఈ మెఫెడ్రిన్ డ్రగ్ ను తయారు చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఈ డ్రగ్ డెన్ ను బయటపెట్టడానికి మహారాష్ట్ర పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. అయితే ఎవరిని కూడా విజయ్ శ్రీనివాస్ ఓలేటి ఈ ల్యాబ్లోనికి రానివ్వడు. అయితే అపరిచిత వ్యక్తులను అస్సలు లోపలికి రానిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఇదే సమయంలో ఎలాగైనా సరే ఆ డ్రగ్ డెన్లో జరుగుతున్నటువంటి చీకటి భాగవతాన్ని బయటపెట్టాలంటూ భావించినటువంటి ముంబై పోలీసులు పక్కా వ్యూహంతో ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ముంబై పోలీస్ బ్రాంచ్కు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ను నేను చూపిస్తున్నటువంటి ఇదే కెమికల్ యూనిట్లో రోజువారీ కూలీగా చేర్చారు. అనంతరం రోజువారీ కూలీగా కానిస్టేబుల్ సుమారు 1 నెల రోజుల పాటు ఈ కెమికల్ యూనిట్లో పనిచేశారు. అసలు కెమికల్ యూనిట్లో ఏం జరుగుతుంది, ఏ ముడి సరుకులను ప్రాసెస్ చేయడం ద్వారా మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్నారు అనే అంశాల గురించి ఎప్పటికప్పుడు కూడా ఆ కానిస్టేబుల్ ముంబై పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వచ్చాడు. సుమారుగా 1 నెల రోజుల వ్యవధిలో ఈ 1 నెల రోజులు ఈ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి ఆ కానిస్టేబుల్ మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి చీకటి భాగవతాన్ని అంతటినీ కూడా సవివరంగా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారులు రైడ్ కు సంసిద్ధమయ్యారు. అయితే ప్రధానంగా ఇటు విజయ్ శ్రీనివాస్ ఓలేటి చాలా తెలివిగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఎవరిని కూడా కూలీలను ఒక రోజు వచ్చిన కూలీలను మరొక రోజు కూలీలుగా తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపించదు. కేవలం నమ్మకస్తులైన వారిని మాత్రమే, చాలా కాలంగా తనతో ఉన్నటువంటి వారిని మాత్రమే ఇందు లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఒక డెకాయ్ ఆపరేషన్ను ముంబై పోలీసులు నిర్వహించడం ద్వారా లోపల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకోగలిగారు. సో అందులో భాగంగానే ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ల ద్వారా ఏ ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ ఎక్విప్మెంట్లో ఈ కెమికల్స్ ప్రాసెస్ చేయడం ద్వారా ఈ డ్రగ్ తయారవుతుంది అనే అంశాల గురించి ఆ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే మొత్తం ఈ రైడ్ అనేది నిర్వహించగలిగారు. ఆ తర్వాత ఈ రైడ్లో భాగంగా మెఫెడ్రిన్ డ్రగ్తో పాటు అప్పటికే ఆ మెఫెడ్రిన్ డ్రగ్ 5 కేజీల పైగానే ఉంది. సో ఆ మెఫెడ్రిన్ డ్రగ్ ఆల్రెడీ ఎగుమతికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ముంబై పోలీసులు పక్కా వ్యూహంతో ఆ వలపన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం అప్పటికే మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి కెమికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వాగ్దేవి ల్యాబొరేటరీస్ యజమాని విజయ్ శ్రీనివాస్ ఓలేటి చాలా కాలంగా కూడా ఈ డ్రగ్ డన్ను నడిపిస్తూ ఉన్నాడు. సుమారుగా 2017లో ఈ
వాగ్దేవి ల్యాబొరేటరీ సంస్థను స్థాపించినట్టుగా ఇప్పటికే డీజీసీఏ రికార్డుల్లో ఉంది. సో అప్పటి నుంచి కూడా 100 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ను తయారు చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నటువంటి సందర్భం. అయితే లోపల డ్రగ్ తయారు చేస్తున్నటువంటి విషయం ఎవ్వరికీ కూడా తెలియదు. చుట్టుపక్కల చాలా యూనిట్లు ఉన్నప్పటికీ కూడాను ఇందులో కూడా కెమికల్స్ తయారవుతున్నాయన్న భావనలోనే ఉన్నారు. ఎందుకంటే లోపలికి కెమికల్ డ్రమ్ములు వస్తూ ఉన్నాయి కాబట్టి సో వాటి ఆధారంగా లోపల కెమికల్ సంబంధించినటువంటి రసాయనాలు ఇక్కడ ప్రాసెస్ అవుతుంది, ఇక్కడ తయారవుతున్నాయంటూ కూడా బయట వాళ్ళంతా కూడా భావించారు. కానీ ముంబై పోలీసులు వచ్చి రైడ్ చేసే వరకు ఇక్కడ కొనసాగుతుంది చీకటి భాగవతం, చీకటి వ్యాపారం, ఇక్కడ తయారవుతుంది డ్రగ్స్ అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అయితే లోపలికి ఎవరిని కూడా విజయ్ శ్రీనివాస్ ఓలేటి రానిచ్చేవాడు కాదు. కేవలం ముడి సరుకులు తీసుకుని లోపలికి వచ్చేటప్పుడు కూడా ఒకేసారి కొన్ని నెలలకు సరిపడే ముడి సరుకును ఆయన ఒకేసారి దిగుమతి చేసుకునేవాడు. ఇదే కాకుండా కట్టెలతో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ మండించేటటువంటి ప్రాసెస్ అంతా కూడా కేవలం కట్టెలతో చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఆ కట్టెలకు సంబంధించినటువంటి వాహనం లోపలికి వచ్చేటప్పుడు మాత్రమే ఆ టైంలో కూడా కేవలం వాటిని మాత్రమే అనుమతించేవారు. అసలు బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదంటూ ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నటువంటి సందర్భం. ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో చాలా వ్యాపారాలు చేసి విజయ్ శ్రీనివాస్ ఓలేటి నష్టపోయారు. దీంతో ఎలాగైనా సరే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటూ ఈ డ్రగ్స్ ను తయారు చేసేటటువంటి అంశాన్ని ఉపాధిగా ఆయన ఎంచుకున్నారు. గతంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత 2005లో అటెంటివ్ సొల్యూషన్స్ పేరుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఇదొక అంశం అయితే 2015లో నాచారంలో వాగ్దేవి ఇన్నోవేషన్ స్పిరిట్ ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది ప్రారంభించిన సంవత్సరానికే ఇక్కడ కూడాను ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఇదే చర్లపల్లి పారిశ్రామిక వాడలో కూడాను 2016-17 సమయంలో వాగ్దేవి ల్యాబొరేటరీ స్పిరిట్ ఈ ల్యాబ్ని ఏర్పాటు చేసి ఇక్కడే డ్రగ్స్ తయారు చేయడం అనేది ఆయన మొదలుపెట్టారు. ప్రత్యేకంగా అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో ఇప్పటికే విజయ్ శ్రీనివాస్కు సంబంధాలు ఉన్నాయంటూ పోలీసులు భావిస్తున్నారు ముంబై పోలీసులు. అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను ఛేదించేటటువంటి క్రమంలో భాగంగా విజయ్ శ్రీనివాస్ను లోతైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వారితో పాటు ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి డ్రగ్ ఫెడ్లర్లతో కూడా విజయ్ శ్రీనివాస్ ఓలేటికి సంబంధాలు ఉన్నట్టు ముంబై పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తం ఈ చీకటి వ్యాపారంలో ఇప్పటి వరకు ఎంత మేర డ్రగ్స్ తయారు చేశారు, ఎక్కడెక్కడికి డ్రగ్స్ సప్లై చేశారు, ఇక ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు, అంతర్జాతీయంగా విజయ్ శ్రీనివాస్కి ఎవరైనా సహకరిస్తున్నారన్న అంశాల గురించి కూడా ముంబై పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో మాత్రమే కాకుండా హైదరాబాద్లోని పలు పారిశ్రామిక వాడల్లో చాలా సంస్థలు అనుమతులు లేకుండానే నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఫార్మాస్యూటికల్ కంపెనీస్తో పాటు కొన్ని కెమికల్ యూనిట్లు అనుమతి లేకుండానే నడుస్తున్నటువంటి సందర్భం. డీజీసీఏ అటువైపు దృష్టి సారించకపోవడం, ఆ తర్వాత పరిశ్రమల శాఖకు సంబంధించిన వారు కూడా వారికి అనుమతులు ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాల గురించి ఆరా తీయకపోవడం చాలా మందికి అవకాశంగా మారుతుంది. దీంతో ఒక్క అంశం మీద అనుమతులు తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపు మందులు తయారు చేస్తామంటూ కెమికల్స్ తయారు చేస్తామంటూ అనుమతులు తీసుకుంటూ ఉన్నారు. వాటి మాటున డ్రగ్స్తో పాటు ఇతర మత్తు పదార్థాలను తయారు చేసి ఎగుమతి చేస్తూ ఉన్నారు. అయితే చాలా సందర్భంలో పోలీసుల నిఘాతో పాటు డీజీసీఏకి సంబంధించినటువంటి ఎప్పుడైతే తనిఖీలు నిర్వహించబడతాయో అప్పుడు మాత్రమే ఇవన్నీ అదుపులో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా డీజీసీఏకి సంబంధించిన నిఘాతో పాటు మత్తు పదార్థాలపై పోలీసుల నిఘాను మరింత కఠినతరం చేస్తే తప్ప అసలు చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఈ చీకటి కోణాలు, ఈ చీకటి భాగవతాలు బయటపడేటటువంటి అవకాశం అయితే లేదు. సో మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా దేశ విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి అవుతుంది అన్నటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్లో విజయ్ శ్రీనివాస్ ఓలేట్ అన్నటువంటి వ్యక్తి ఈ డ్రగ్ డెన్కు అధిపతిగా ఉంటూ చాలా కాలంగా కోట్లాది రూపాయల విలువైనటువంటి ఈ డ్రగ్స్ను దేశ విదేశాలకు ఎగుమతి చేశారు. ప్రధానంగా బంగ్లాదేశ్తో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి కొంతమంది సంబంధాలు పెట్టుకుని వారికి డ్రగ్స్ ఎగుమతి చేశారు. అయితే ప్రధానంగా కొన్ని ట్రావెల్ ఏజెంట్లను ఆయన లక్ష్యంగా చేసుకుని వారితో కుమ్మక్కయ్యి ఈ డ్రగ్స్ను వివిధ ప్రాంతాలకు తరలించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మెఫిడ్రిన్ డ్రగ్ బయట ₹1 కోటి విలువ చేస్తుంది. కానీ విజయ్ శ్రీనివాస్ ఓలేటి మాత్రం తనకు అత్యంత నమ్మకస్తులైన వారికి కేవలం 50 లక్షలకు మాత్రమే చేరవేస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతవరకు డ్రగ్స్ విక్రయించారు, ఎంత డ్రగ్స్ తయారు చేశారు, ప్రధానమైనటువంటి భూమిక ఎవరిది, అంతర్జాతీయంగా ఉన్నటువంటి లింక్స్ ఛేదించేటువంటి అంశంలో భాగంగానే ముంబై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చర్లపల్లి నుంచి.